సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైందే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని అన్నారామె. బీఆర్ఎస్ వాళ్లు రావాల్సిందే అని అన్నారామె. 4 రోజులు సమయం తీసుకున్నా తన దారికే వస్తారన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవటం కరెక్టే అన్నారు కవిత. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని చెప్పారామె. బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైందే అన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదని అన్నారామె. బీఆర్ఎస్ వాళ్లు తన దారికి రావాల్సిందే అని అన్నారామె. 4 రోజులు సమయం తీసుకున్నా తన దారికే వస్తారన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవటం కరెక్టే అన్నారు కవిత. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని చెప్పారామె. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైందే అన్నారు ఎమ్మెల్సీ కవిత. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీష్, కవిత కామెంట్స్ కి సంబంధించిన సమాచారం ఏంటి? భోగి, తెలంగాణలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈ బీసీ రిజర్వేషన్లపై ఏం మాట్లాడుతున్నది ప్రజలందరూ కూడా, ఇటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా గమనిస్తున్నారు. అయితే ఏదైతే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఆర్డినెన్స్ కాదు, చట్టబద్ధత కావాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీసీ నేతలందరూ కూడా మాట్లాడారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత మాత్రం ఆర్డినెన్స్ ని స్వాగతిస్తూ సంబరాలు చేసింది. అదేవిధంగా దీన్ని స్వాగతిస్తూ ఉంది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి మీడియా సమావేశం తర్వాత కవిత చిట్చాట్ చేస్తూ ఇదే విషయంపై, ఆర్డినెన్స్ విషయంపై నేను సపోర్ట్ చేయడం వెనకాల చాలా ఉంది. దీనికి సంబంధించిన న్యాయ నిపుణులు అందరితో కూడా మాట్లాడాను. ఆర్డినెన్స్ తీసుకురావడం సబబే అనే విషయాన్ని చెప్పింది. దాంతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా నాదారులోకే వస్తారు. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తుండొచ్చు కానీ భవిష్యత్తులో నాదారులోకి వస్తారు. నేను చెప్పింది కరెక్టే అనే విషయం వాళ్ళకు కూడా అతి త్వరలో కూడా తెలియబోతుంది అనే విషయం చెప్పారు. ప్రస్తుతం ఇటు ఆర్డినెన్స్ కు సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకొస్తామన్న ఆర్డినెన్స్ సంబంధించి భిన్న స్వరాలు పార్టీలో ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. కొంత పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. ఆమె చెప్పినటువంటి మాట, తెలంగాణ జాగృతి నుంచి మేము కొట్లాడాం కాబట్టి, మేము అడిగాం కాబట్టి ప్రభుత్వం ఇచ్చింది, ఆర్డినెన్స్ తీసుకురావడం సబబు అంటూ ఒకవైపు చెప్తూనే మరోవైపు ఆ పార్టీకి సంబంధించి, అంటే బీఆర్ఎస్ సంబంధించి ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదని కూడా ఆమె చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఈ కంటే ముందుగా నేను న్యాయ నిపుణులందరితో కూడా చర్చించాను. ఇది ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్ట్ పని, బీసీలకు న్యాయం జరిగేటటువంటి దీన్ని ఎందుకు పార్టీ వ్యతిరేకిస్తుందో, పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు కూడా నాలైన్లో ఒకే త్వరలో వస్తారు. నేను చెప్పిన మాటనే వాళ్ళు కూడా కరెక్ట్ అంటారని కవిత కొద్దిసేపటి క్రితం చెప్పింది. భోగి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.